ఇక డీటెయిల్స్ చూద్దాం. పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఆపరేషన్ ఆకర్ష్తో చేరికలపై దృష్టి పెట్టిన కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచే పనిలో పడింది. ఇప్పటికే ప్రతిపక్ష బీఆర్ఎస్కు చెందిన 2 ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోగా తాజాగా మరో ఎమ్మెల్యేని చేర్చుకుంది. పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఆపరేషన్ ఆకర్ష్తో చేరికలపై దృష్టి పెట్టిన కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచే పనిలో పడింది. ఇప్పటికే ప్రతిపక్ష బీఆర్ఎస్కు చెందిన 2 ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోగా తాజాగా మరో ఎమ్మెల్యేని చేర్చుకుంది. పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, చెప్పండి. ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసల పర్వం కొనసాగుతోంది. అలాగే ఇటు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఎస్ సుజాత, ఏదైతే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఏకైక బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో అయితే ఇటు బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లాలో ఖాళీ నేను చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2014 ఎన్నికల్లోనూ, అదేవిధంగా 2018 మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు ఒక్కొక్క సీటు మాత్రమే గెలుచుకుంటూ వచ్చింది. అయితే ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి ఒకే ఒక ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు కూడా అటు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో అయితే ఇటు బీఆర్ఎస్ పార్టీ అయితే పూర్తిగా కూడా ఇక్కడ ఖాళీ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అన్ని క్యాడర్స్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపే మళ్ళుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఉన్నటువంటి ఆకర్షణలో భాగంగా మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ వైపు అయితే మొగ్గుతున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా అటు మిగతా పార్టీలో ఉన్న వాళ్ళనే, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలను తమ వైపు మళ్లించుకోవడంలో సఫలీకృతం అనేది మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి ఏకైక ఎమ్మెల్యే అటు భద్రాచలం సంబంధించినటువంటి తెల్ల వెంకట్రావు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో అయితే పార్టీ కూడా అగమ్య గోచరంగా పరిస్థితులు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ ఎన్నికల్లో ఇక్కడ ఎంపీకి సంబంధించినటువంటి అభ్యర్థిగా అటు నామా నాగేశ్వరరావుని సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఇవ్వడం జరిగింది. అతను కూడా ప్రచారంలో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎంపీకి అటు పట్టు లేకుండా అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి 10 నియోజకవర్గాలు ఉంటే 10 నియోజకవర్గాలు దాదాపు ఏదైతే పొత్తుల్లో భాగంగా 9 నియోజకవర్గాలు ఇప్పటికే కాంగ్రెస్ గెలుచుకుంది. ఆ నేపథ్యంలోనే ఒకే ఒక్క సీటు ఏదైతే భద్రాచలం సంబంధించినటువంటి ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ అయితే గెలుచుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే తెల్లం వెంకట్రావు కూడా అటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రధాన అనుచరుడు కావడంతో అతను గెలిచిన మొదటి నుంచి కూడా కొంత అటు బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇటీవల జరిగినటువంటి ఏదైతే అంతర్గత మీటింగ్ లో ఇటు కాంగ్రెస్ పార్టీ వైపు మళ్లించేందుకు అయితే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. ఆ నేపథ్యంలోనే అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. అతను పార్టీలో చేరడం కోసం అయితే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాదాపు 39 మంది ఎమ్మెల్యేలు ఉంటే వారందరినీ కూడా ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా అయితే పార్టీలోకి కాంగ్రెస్ పార్టీలోకి మలుచుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆ గతంలో కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి 2018 ఎన్నికల్లో గెలిచినటువంటి పాలేరు ఎమ్మెల్యే కావచ్చు, అదేవిధంగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 6 ఎమ్మెల్యేలను కూడా అటు టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ తన వైపు మళ్లించుకొని సఫలీకృతమైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే బీఆర్ఎస్ పార్టీ ఎంతమందిని ఎమ్మెల్యేలను తన వైపు మళ్లించుకొని పార్టీలో చేర్చుకున్నప్పటికీ ప్రజలు మాత్రం బీఆర్ఎస్ పార్టీని మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఖమ్మం జిల్లాలోనే ప్రారంభమైంది, ఖమ్మం జిల్లాలో నుంచే పతనమైందని చెప్పేసి ఈ ఘటన ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ రావడంలోనూ కీలకంగా పోషించినటువంటి కేసీఆర్ కూడా, ఏదైతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇక్కడనే దీక్ష విరమణ చేయడం, అదేవిధంగా నాటికి పరిణామాల నేపథ్యంలోనే ఖమ్మం జిల్లాకి అతన్ని తీసుకురావడం జరిగింది. అయితే అక్కడి నుంచి మొదలైన ప్రస్థానం ఇప్పుడు ఇక్కడ పార్టీ కీలకంగా ఉన్నటువంటి ముఖ్య నేతలంతా కూడా అటు కాంగ్రెస్ పార్టీ వైపు మళ్ళడంతో అయితే అటు బీఆర్ఎస్ పార్టీ పతనమైందని చెప్పుకోవచ్చు. జిల్లాలో కూడా ఇప్పటికే బీఆర్ఎస్ లో ఉన్నటువంటి సెకండ్ క్యాడర్
నేతలంతా కూడా దాదాపుగా కాంగ్రెస్ పార్టీ వైపు అయితే మళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే చేరారు. అయితే మరికొంతమంది ఏదైతే ఇప్పుడు సిట్టింగ్ స్థానం ఆశించినటువంటి ఏదైతే సత్తపల్లికి సంబంధించినట్టు కావచ్చు, అదేవిధంగా ఉన్న ఎమ్మెల్యే సండ్ర వెంకట వేరే కూడా కొంత వెనుకడుగు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలో అతను టీడీపీ వైపు వెళ్ళాలని చెప్పేసి అని భావిస్తున్నప్పటికీ అతను కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి తాత మధు కూడా కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మొన్న జరిగినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ ఎన్నికల్లో గెలవాలని చెప్పేసి సమీక్షా సమావేశాలు నిర్వహించారు వైరాలో. అయితే సమీక్షా సమావేశంలో అటు మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరు ఏదైతే వైరాకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ కావచ్చు, అదైతే మదన్ లాల్ మధ్య రెండు వర్గాల మధ్య అయితే బీభత్సమైనటువంటి పోటీ నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. వారంతా కూడా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తారా లేదా అనేది అయితే కొంత సందిగ్ధం కొనసాగుతుంది. అయితే ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ తాత మధు కూడా కొంత అసహనం వ్యక్తం చేస్తూ వెనుదిరిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక జిల్లాకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ లో ఉన్నటువంటి గతంలో గెలిచినటువంటి మాజీ ఎమ్మెల్యేలు కూడా ఇటువైపు రావడానికి ప్రధానంగా అంటే రావడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రిగా ఉన్నటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలంతా కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వైపే వచ్చారు. అదేవిధంగా ఇక్కడే ఉన్నటువంటి ఏదైతే పాలేరుకు సంబంధించినటువంటి ప్రధాన అనుచరులంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు రావడానికి అయితే ప్రధానంగా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మండల వ్యాప్తంగా ఉన్నటువంటి అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు రావడానికి అయితే ప్రధానంగా ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా దూకుడుగా వ్యవహరిస్తూ ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు మాత్రమే పార్టీలోకి రప్పించుకుంటున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ గేట్లు తెరిచింది అని చెప్పేసి ఒక ప్రకటన విడుదల చేయడంతో అటు కాంగ్రెస్ పార్టీ వెళ్ళడం కోసం అయితే ఎంతో ప్రయత్నిస్తారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా త్వరలో రాబోతున్న నేపథ్యంలోనే వాటికి కూడా సమాయత్తం కావడం కోసం ఆశావాహులంతా కూడా కాంగ్రెస్ పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుందనే నేపథ్యంలోనే అటు కాంగ్రెస్ పార్టీ వైపు అయితే వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్య నేతలు కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ వైపు మలుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మాజీ మంత్రిగా ఉన్నటువంటి ఏదైతే అజయ్ కుమార్ కి సంబంధించినటువంటి ప్రధాన అనుచరులంతా కూడా ఇటువైపు కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్తున్నారు. ఎందుకంటే ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కంచుకోట లాంటిది. అటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య వ్యవహరిస్తున్నారు. అటు పార్టీని ఇక్కడ జిల్లాలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కంటే కొంత విముఖత వ్యక్తం చేస్తున్న పరిస్థితి నేపథ్యంలోనే వీరంతా కూడా ఏదైతే మిగతా పార్టీలో ఉన్నటువంటి అటు సిపిఎం పార్టీ కావచ్చు, టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి మిగతా నేతలను కూడా తమ వైపు మళ్లించుకోవడంలో అయితే అంటే ఆలోచించి వ్యవహరిస్తున్న తీరుని అయితే పలు అంటే కాంగ్రెస్ పార్టీలు చేర్చుకోవడానికి అయితే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. ఆ నేపథ్యంలోనే ఈ రోజు ఏదైతే భద్రాచలానికి సంబంధించినటువంటి కీలక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తెల్లం వెంకట్రావు ఒకే ఒక ఎమ్మెల్యే కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఖతమైందని చెప్పుకోవచ్చు సుజాత మనం. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.